ఫింగర్ ప్రింట్ 8 బిలియన్ ప్రజల్లో ఎవరికీ లేదు. నువ్వు ప్రత్యేకముగా రూపించబడ్డావు. దేవుడు నీ కొరకు ఏ మార్గాన్ని స్థిరపరిచాడో, ఏది నీ ద్వారా జరిగించాలని ఉద్దేశించాడో ఆ మార్గము నీకు తెలియదు. ఆ మార్గము నీ పంచేంద్రియ నుంచి వచ్చే జ్ఞానంతో నువ్వు దాన్ని కనుగోలేవు. పరిశుద్ధాత్మునికి ఆ మార్గం తెలుసు. ఎప్పుడైతే నేను దేవునికి అప్పచెప్పుకొని దేవుని నడిపింపుకు లోబడతానో, ఏమన్నా నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. అంతేనా? మరి 2 కొరింథీ 6:2 ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. హల్లెలూయా. ఇదే అనుకూల సమయం. రేపు కాదు, నిన్నటి కాదు, ఇప్పుడే. హల్లెలూయా. ఇంగ్లీష్లో నౌ అనే పదం వాడారు. మనము విశ్వాసులము, ఇది విశ్వాస సంఘం. ఇంగ్లీష్లో ఏమనుందంటే ఫెయిత్ నౌ, ఫెయిత్ ఈజ్ అని ఉంది. అంటే ఇప్పుడు. ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ఇప్పుడే. జరగబోతుందాన్ని ఫెయిత్ అనము. రేపు అవుతుంది, 6 నెలల తర్వాత అవుతుంది అనేది ఫెయిత్గా, అది హోప్ అంటారు, నిరీక్షణ. గమనించండి, సహజంగా మన అనుభవంలో అది ఇంకా అనుభవించకపోయి ఉండొచ్చు. కాబట్టి అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే, మనం వేచి ఉంటాం, జరగాలి జరగాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అని జరుగుతుంది జరగలేదు అనేది ఇంత కూడా ఈ ప్రార్థన దేనిపై ఆధారపడి ఉంటుందని, మన అనుభవం పైన ఆధారపడి ఉంటుంది. నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీ అందరికీ? ఆమేన్. అయితే విశ్వాసంలో నడవడం అంటే, గమనించండి ఒకసారి, ఏదైతే మీరు నమ్ముతున్నారో, ఏదైతే మీరు విశ్వసిస్తున్నారో, ఏదైతే మీరు ప్రార్థన ద్వారా అడుగుతున్నారో దేవుని, ఇప్పుడు మీరు పొంది ఉన్నారు అనే స్థితికి రావాలి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. అంటే ఈ రోజే నేను పొంది ఉన్నా, అనుభవపూర్వకంగా కాదు, ఆత్మీయంగా నా ఆత్మలో దాన్ని నేను పొంది ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు ఇక్కడ మార్కు సువార్త 11:24 మీరు దేనినైతే ప్రార్థించి కోరుతున్నారో, మీరు అడుగుచున్న వాటిని ఎల్లా, అంటే ఏదైతే మీరు ప్రార్థన చేస్తున్నారో అది పొంది ఉన్నామని నమ్ముడి. ఆగండి, పొందుతాము కాదు. హల్లెలూయా. రాబోయే కాలంలో పొందుతాను, 3 నెలల తర్వాత నేను బాగవుతాను, 4 నెలల తర్వాత నాకు ఉద్యోగం వస్తుంది, 6 నెలల తర్వాత నా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అది విశ్వాసం కాదు, అది నిరీక్షణ. కానీ దేవుని నుంచి ఏది పొందాలని ఆశిస్తున్నా నిరీక్షణ ద్వారా నువ్వు పొందలేవు, విశ్వాసము ద్వారానే పొందగలవు. అర్థమైన వారు ఆమె చెప్పండి. అయితే గమనించండి, ఇక్కడ ఇదే అనుకూల సమయం. ఈ రోజే, ఈ సమయంలో నువ్వు ఏదైతే కోరి ప్రార్థిస్తున్నావో అది పొంది ఉన్నామని నమ్మాలంటే నీ మనసుతో నమ్మడం కాదు, నీ హృదయంలో దాన్ని సంపాదించాలి. నీ హృదయంలో దాన్ని స్థిరముగా పట్టుకో. ఇది నాది అనే నిశ్చయతకు రావాలి. అది విశ్వాసం అంటే నిశ్చయత. నిశ్చయత అనేది మనసుతో సంబంధించింది కాదు, హృదయానికి సంబంధించింది. నీ హృదయంలో ఆ నిశ్చయత ఏర్పడితే తప్ప అది నీ అనుభవంలో నువ్వు పొందుకోలేవు. కాబట్టి విశ్వాసపు నడక అంటే నువ్వు ఏది కోరి ప్రార్థిస్తున్నావో అది నేను పొంది ఉన్నాను అనే స్థితికి రావడం. అయితే విశ్వాసం ఎలాగొస్తాయి? వినుట వలన. వినకుండా ఉండి ఏదో ప్రార్థన చేసిన వెంటనే నేను పొందాను 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 అంటే అయిపోదు. నిశ్చయత అనేది ఇతరులకి నువ్వు రూపించలేవు, లేకపోతే ఇతరులు నువ్వు ఒప్పింప చేయలేవు, కానీ నీలో నీవు ఒప్పింపబడదాం. అది నిశ్చయత. ఇది జరగదండి అంటారు, అసంభవం. కానీ నీ హృదయంలో ఉంటావు, ఏమండి నేను చెప్పలేను ఎలాగొద్దు, ఎలా చేస్తాడో దేవుడు నాకు తెలియదు, కానీ నాకు ఆ నిశ్చయత అయ్యింది అని నిశ్చయత ఉంది నాకు, అంతే. నా దేవుడు చేస్తాడు. అరే రుజువు ఏంటయ్యా చేస్తాడు? నాకు చెప్పలేను. నేను మిమ్మల్ని నేను ఒప్పింప చేయలేను, ఇంప్రెస్ చేయలేను, నేను నీకు జవాబు ఇవ్వలేను, కానీ నా హృదయంలో నాకు ఆ నిశ్చయత ఉంది, జరుగుతుంది. అర్థమవుతుంది మీ అందరికీ? మీరందరూ ఈ అనుభవం ద్వారా వెళ్ళుంటారు కదండి. ఎప్పుడో ఎక్కడో ఏదో పరిస్థితిలో ఈ అనుభవం మీరు పొంది, దానినే విశ్వాసం అంటారు. అందుకే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ తన వాక్యంలో, ఇదే అనుకూల సమయము,
ఇదే రక్షణ అంటే ఈ రోజే నువ్వు విడుదల పొందుతావు. పొంది ఉన్నాను, ఆ విడుదల పొంది ఉన్నాను, ఆ జవాబు పొంది ఉన్నాను, ఆ ఆర్థిక విడుదల పొంది ఉన్నాను, అప్పుల నుంచి నేను విడిపించబడ్డాను, ఆ ఇబ్బందుల నుంచి నేను విడిపించబడ్డాను, ఆ యొక్క దుర్వ్యసనాల నుంచి నేను విడిపించబడ్డా. ఆ నిశ్చయత నా హృదయంలో రావాలి. హల్లెలూయా. ఆత్మీయంగా మనము దేవునికి సన్నిహితంగా లేకపోతే గుడ్డివారిగా ఉంటాం మనం. గమనించండి. స్పిరిచువల్గా లేకపోతే, ఆత్మ సంబంధముగా ఆత్మీయంగా మనము స్పిరిచువలీ మైండెడ్, ఆత్మీయ మనస్తత్వం లేకుండా ఉంటే దేవుని సమయాలని, దేవుని ఒక నడిపింపుని మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం. రక్షించబడ్డాం నిజమే, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, కార్నల్ క్రిస్టియన్ అని. వాడు క్రైస్తవుడే కానీ శరీరానుసారంగా నడిచేవాడు. అంటే శరీర ఏచ్ఛలకు, సుఖానికి, అనుకూలానికి, మనకి అనుకూలముగా ఉన్నట్టు మనకి తృప్తిపరిచేది స్వార్థపరంగా జీవించే క్రైస్తవులు అన్నారు. వారు ఆత్మ ద్వారా నడిపించబడటం లేదు కానీ శరీర ఏచ్ఛల వల్ల నడిపించబడుతున్నారు. అర్థమైన వారు ఆమె చెప్పాలి. అటువంటి వారు దేవుని నడిపింపుని, దేవుని సంజ్ఞలను గుర్తించలేని పరిస్థితులను గుడ్డివారిగా బ్రతుకుతారు. అటువంటి వారు మతముకు సంబంధించిన పదాలన్నీ తెలుసు, మతముకు సంబంధించిన ఆచారాలన్నీ తెలుసు. కనపడితే ప్రైజ్ ద లార్డ్ అంటారు, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, కానీ ఆత్మీయంగా దేవునికి సన్నిహితమైన జీవితం జీవించరు. దేవునికి లోబడి, దేవుని ఆత్మ నడిపింపుకు లోబడిన జీవితం ఉండదు. వారి శరీరానికి ఏది సుఖంగా ఉంటుందో, వారి ఆలోచనకి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని బట్టి నడుచుకుంటారు. లోకము చెప్పిన దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు వాక్యము కంటే. దేవుడు నమ్ముతున్నారు, రక్షించబడారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, కానీ నడిపించబడేది ఎవరి ద్వారా నడిపించబడతారు? పరిశుద్ధాత్మని ద్వారా కాదు, కానీ శరీర ఏచ్ఛలు. అటువంటి వారు గుడ్డి క్రైస్తవులుగా, శరీరానుసారంగా నడిచేటువంటి క్రైస్తవులుగా బ్రతికి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో ఉంటారు. వాక్యం బోధించగలరు కానీ వాక్యం అనుభవించలేని స్థితి. మేఘాలుగా కనపడితే కానీ ఒక చుక్క నీరు, ఒక చుక్క వర్షం రాదు. చూసారా? క్రైస్తవ పేరు ఉంటుంది కానీ క్రీస్తు సంబంధించిన సాక్ష్యం వారి జీవితంలో ఉండదు. యేసుప్రభుని గణపరిచే సాక్ష్యం ఉండదు. యేసుప్రభు యొక్క నామాన్ని కించపరిచేటటువంటి అనుభవంలో బ్రతుకుతుంటారు. లోకము వారిని చూసి ప్రభు పట్ల తిరగరు కానీ ప్రభు పట్ల రావాలనే ఆశ ఉండదు, కానీ మనల్ని మన మతాన్ని లేకపోతే మన అనుభవాన్ని, మన దేవుని విమర్శించేటువంటి సాక్ష్యంతో జీవిస్తుంటాం. ఎందుకు? శరీరేచ్ఛల వలన నడిపించబడుతున్నాం. అర్థమైన వారు ఆమె చెప్పాలి. ఇటువంటి వారు శరీరము ద్వారా, శరీర ఏచ్ఛల ద్వారా నడిపించబడుతున్న వారు దేవుని అపాయింటెడ్ టైం అంటే దేవుని అనుకూల సమయాలను, ఆయన యొక్క ఆశీర్వాదాలని అనుభవించలేని స్థితిలో ఉంటారు. వారు దేవుని బిడ్డలే. నా ప్రార్థన ఏంటంటే మనం ఆత్మ ద్వారా నడిపించే బిడ్డలుగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు తన వాక్యంలో వ్రాయబడింది ఏంటంటే, ఐ విల్ టీచ్ యూ టు ప్రాఫిట్ and I will lead you in the way that you should go. నేను నీకు ప్రయోజనము కలుగునట్లు, లాభము కలుగునట్లు నీకు నిన్ను బోధించి నడిపిస్తాను, నిన్ను తన మార్గంలో నడిపిస్తాను అన్నాడు. అకార్డింగ్ టు హిస్ విల్. గమనించండి, దేవుని యొక్క ఆశ ఏంటంటే, ఐ విల్ టీచ్ యూ టు ప్రాఫిట్, లాభము పొందే, అండ్ గైడ్ యూ ఇన్ ద వే దట్ యూ షుడ్ గో. నీవు నడవవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తాను. దేవుడు మనం ఒక్కొక్కరు ప్రత్యేకంగా సృష్టించబడ్డాం. నీ ఫింగర్ ప్రింట్ 8 బిలియన్ ప్రజల్లో ఎవరికీ లేదు. నువ్వు ప్రత్యేకముగా రూపించబడ్డావు. ప్రత్యేకంగా రూపించబడిన ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనము, దిశ ఉంది దేవుని దృష్టిలో. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఏ మార్గాన్ని స్థిరపరిచాడో, ఏది నీ ద్వారా జరిగించాలని ఉద్దేశించాడో ఆ మార్గము నీకు తెలియదు.
ఆ మార్గము నీ పంచేంద్రియ నుంచి వచ్చే జ్ఞానంతో నువ్వు దాన్ని కనుగోలేవు. పరిశుద్ధాత్మునికి ఆ మార్గం తెలుసు. ఎప్పుడైతే నన్ను నేను దేవునికి అప్పచెప్పుకొని దేవుని నడిపింపుకు లోబడతానో, ఏమన్నాడు, నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంతేనా? నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా చెప్పాలి. కాబట్టి జన్లారా, ఎప్పుడు కూడా మనము ఏమి చేయాలనేది మనము నిర్ణయించుకోక ముందు దేవునికి అప్పచెప్పుకోవాలి. దేవా, నన్ను ఎందుకు సృష్టించావు? నేను డాక్టర్ అవ్వాలా, ప్రీచర్ అవ్వాలా, ఇవాంజలిస్ట్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలి? నువ్వు చెప్పు. నేనేదో డబ్బుకు ఆశపడి లేకపోతే ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి ఐటీలోకి వెళ్ళిపోయి దేవా దీవించు 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 అంటే దేవుడు దీవించడానికి బద్ధుడై లేడు. దేవుడు ఎవరిని దీవిస్తాడు? ఏదైతే తను ఉద్దేశించాడో మన జీవితం పట్ల దానికి నేను లోబడి ప్రభువు నడిపించిన నడకకి నేను లోబడ్డప్పుడు దేవుడు నన్ను దీవించడానికి బద్ధుడై ఉంటాడు. హల్లెలూయా. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే, మనము ఏమి చేయాలనేది మనము విశ్లేషించి మన మనసుతో నిర్ణయం తీసుకొని అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను దీవించు దీవించు దీవించాను అని రెండో మెట్టు మన సంఘంలో చేసేది ఏంటంటే, వచ్చి పాస్టర్ గారు దయచేసి ప్రార్థన చేయండి, విత్తనం విత్తుతారు. నీ విత్తనము దేవుని యొక్క దర్శనాన్ని మార్చదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత పెద్ద విత్తనం విత్తినా దేవుడు నీ గురించి నిర్ణయించింది మార్చాడు. హల్లెలూయా చెప్పాలి. కాబట్టి దేవుణ్ణి బ్రైబ్ చేయలేము, మనం లంచం ఇచ్చి మార్చలేము దేవుని దృష్టిని. ఏదో ప్రార్థన ఒక దైవ భక్తుడు చేసినందుకు మార్చాడు దేవుడు. మన బాధ్యత ఏంటంటే, మనం దేవుని దగ్గర కనుగోవాలి, ఎందుకు నన్ను సృష్టించావు ప్రభువా, నా ద్వారా నువ్వు ఏమి చేయాలని ఉద్దేశిస్తున్నావు, దానికి నేను లోబడి నడిచినట్టయితే ఏమన్నాడు, నేను నిన్ను నడిపిస్తాను. ఎప్పుడు ఈ నడక మనం తెలుసుకోవాలని ఆత్మీయంగా మనం బలమైన స్థితిలో ఉండాలి. మన ఆత్మ దేవునిలో స్థిరముగా ఉండి వీ షుడ్ గ్రో స్పిరిచువల్లీ, అంటే ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని వాక్యములో రాయబడినటువంటి కొన్ని అలవాట్లు మనకు అవసరం. చూడండి, ఒక బాలుడు పుట్టిన తర్వాత బలము కావాలంటే ఏం చేస్తారు? ఆహారం తినిపిస్తారు. ఆహారం తినిపిస్తే సరిపోదు. చిన్న బాలుడైతే ఏం చేస్తారు? భుజం మీద వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకు? వాడు బర్ప్ చేయకపోతే వాంతి చేస్తాడు. చెప్పండి ఆమేనండి. అది కొద్ది కాలం అయిన తర్వాత ఆడతారు. సో ప్రతి మెట్టు ఉంది లైఫ్లో, జీవితంలో. కానీ ఇవన్నీ ముఖ్యం. వాడు ఎదగాలని ప్రార్థన చేస్తే సరిపోద్దా? చెప్పండి, సరిపోద్దా? ఎందుకు? దేవుడు ఏర్పరిచిన విధానం అది. అలాగే ఆత్మీయంగా బలపడాలంటే ఆత్మీయ పురుషుడికి మనము ఆహారము తినిపించాలి. ఆత్మీయ పురుషుడికి ఆహారం ఏంటి? దేవుని యొక్క వాక్కు. దేవుని వాక్యమే నువ్వు చదవకపోతే, వారంకోసారి వచ్చి పాస్టర్ గారు చెప్పే 30 నిమిషాల్లో మీరు గుర్తుపెట్టుకునేది 3 నిమిషాలే. దీంతో పాటు నేను దేవుని స్వరం వినాలి, ప్రభువా 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 అని ఇక్కడ ప్రార్థన చేస్తే సరిపోదు. చెయ్యాలి కానీ సరిపోదు. ఆమేన్. కాబట్టి మన ఆత్మ పురుషుడు బలపడడానికి ఏమి చెయ్యాలో అది చేయకపోతే వరుస తప్పకుండా, అంటే డిసిప్లిన్, స్పిరిచువల్ డిసిప్లిన్, ఆత్మీయ క్రమశిక్షణ అవసరం ఇక్కడ. ఎందుకు మిమ్మల్ని ప్రతిరోజు ప్రార్థన చేయమని నేను ప్రోత్సహిస్తుంటాను, గుర్తు చేస్తుంటాను? ఎందుకు? నాకు వచ్చే లాభం ఏమీ లేదు, నేను చేసుకుంటే సరిపోద్ది. కానీ మీరు బలపడి మీరు ఎదుర్కొనే సమస్యలో జయకరమైన జీవితం జీవిస్తూ, సాతాన్ని ఓడిస్తూ, ప్రతి విధమైన ఆటంకాన్ని అడ్డుని జయిస్తూ, అధిగమిస్తూ జయకరమైన జీవితం జీవించాలంటే దేవుని నడిపింపు అవసరం. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించే జ్ఞానం అవసరం. లౌకిక జ్ఞానమే కాదు, మనకి అన్నిటికంటే ముఖ్యంగా దైవిక జ్ఞానం అవసరం. దేవుని జ్ఞానానికి అనుసంధానం అవ్వాలంటే ఇంగ్లీష్లో టు ట్యాప్ ఇన్ టు ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానాన్ని చేరుకోవాలి అంటే, ఓకే, దేవుని జ్ఞానాన్ని, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు ఇంగ్లీష్. క్రీస్తు మనస్సును మనం పొందాలంటే ఆత్మీయ క్రమశిక్షణ అవసరం. ఏ విధంగా అయితే న్యాచురల్ మ్యాన్ అంటే శరీరానికి మనం ఆహారం తినిపిస్తాము, మరి ఎక్సర్సైజ్ చేపిస్తాము, అలాగే స్పిరిచువల్ మ్యాన్, మన ఆత్మీయ పురుషుడు కూడా బలపడడానికి కొన్ని క్రియలు జరిగించాలి. అది కూడా ఒక క్రమ పద్ధతిలో. దయచేసి వినండి, మీరు ఈ సంఘంలో నాటబడ్డారు. ఈ సంఘంలో నాటబడితే నా బాధ్యత కాపరిగా మిమ్మల్ని పచ్చిక ప్రాంతాల్లో నడిపించడం, మీకు
మనశ్శాంతి కలిగించి టు రెస్టోర్ యువర్ సోల్ అన్నాడు. అంటే మీ ప్రాణంను సేద తీర్చున్నట్లు సేద తీర్చడానికి నడిపించే బాధ్యత నాది. కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహించి చెప్పేది ఏంటంటే వాక్యము చదవడంలో నిర్లక్ష్యత చూపించకూడదు. అలా చెప్పాలి. హల్లెలూయా. వాక్యములో దేవుని జ్ఞానం ఉంది. వాక్యములో చదివినప్పుడే దేవుని తెలుసుకోగలము. దేవుని గుణశీలత, దేవుని మనస్సు, దేవుని ఆలోచన విధానము, దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఇవన్నీ మనం చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనం గ్రహించగలం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వాక్యము చదువుట వల్లనే నేను గ్రహించేది ఏంటో తెలుసా? నాకు హాని కలిగించిన వారిని నేను క్షమించాలి. క్షమించకపోతే నా అనుభవం ఏమవుద్దో వాక్యంలో రాయబడింది. క్షమించకపోతే నా పాపములు క్షమించబడవు అని ఎక్కడ రాయబడింది? వ్రాయబడింది. అంటే ఏంటి? వాక్యము చదవకపోతే నేను తెలుసుకోలేను. వాక్యము వినకపోతే నేను తెలుసుకోలేను. వాక్యము ధ్యానించకపోతే లోతైనటువంటి మర్మాల్ని నేను తెలుసుకోలేను. గమనించండి, ప్రశస్తమైంది ఏది కూడా ఈ లోకంలో పైన కనపడదు. డైమండ్స్ అంటాం, వజ్రాలు, బంగారం అంటాం, ఇవన్నీ పైన ఉండవు. భూమిని తవ్వి తీయాలి. ఎందుకంటే ఆ వేడిలో తయారవుతాయి, అవి ఆ ఒత్తిడిలో తయారవుతాయి. ధ్యానించుట అనేది అంటే మైనింగ్తో సమానం. మైనింగ్ అంటే తెలుసు కదా మీ అందరికీ, గనులు తవ్వడం. లోపల ఉంటుంది. కాబట్టి ధ్యానించడము ఆ గనుల్లోకి వెళ్ళి ఆ ప్రశస్తమైన దాన్ని మనం తెలుసుకొని గ్రహించి అనుభవించే సమయం అది. వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యము ధ్యానించాలి. వాక్యము ధ్యానించడం ద్వారా ఏమవుతుందంటే మనము దేవుని జ్ఞానాన్ని మనము అందుకోగలం, తెలుసుకోగలం, ప్రణాళికలు తెలుసుకోగలం, పద్ధతులు తెలుసుకుంటాం. హలో చెప్పాలి. హల్లెలూయా. యెహోషువతో దేవుడు ఏమన్నాడు? దివారాత్రము ధ్యానించు. అంటే నీ మనస్సు రూపొందించబడాలి, నూతనపరచబడాలి. వాక్యము ద్వారా దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో, దేవుని ప్రణాళిక ఏంటో గ్రహించగలిగే స్థితికి వచ్చి దేవుడు నన్ను నడిపించేటువంటి మార్గాన్ని గ్రహించే స్థితి. వినకపోవచ్చు కానీ గ్రహిస్తాను, చూడకపోవచ్చు కానీ గ్రహిస్తాను, గ్రహించే స్థితికి రావాలి. ఇది కరెక్ట్, ఇది తప్పు అని గ్రహించాలి. కాబట్టి ఆత్మీయంగా లేకపోతే దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దీవెనలేంటి, నడిపింపేంటి, ఆశీర్వాదం ఏంటి, సమయం ఏంటి మనం తెలుసుకోలేం. వరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి నీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తరుణం, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసం బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో
వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి అయినా, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.